వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ఎస్ఎస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. బీజేపీ నాయకులు జక్కని బాలకిషన్ ఆధ్వర్యంలో 47వ డివిజన్లో ఘనంగా జరిగిన కైట్ ఫెస్టివల్. ముఖ్య అతిథిగా హాజరై గాలిపటం ఎగరవేసిన రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. వైరా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్న టీడీపీ బోర్డు డైరెక్టర్ నల్లూరి నర్సిరెడ్డి. వెంగళరావు నగర్ లో ప్రమాదంలో ఉన్న పావురాలను ప్రజలు చూస్తూ వెళ్లారు. ఇది గమనించిన కాంగ్రెస్ జూబ్లీహిల్స్ యూత్ లీడర్ వైస్ ప్రెసిడెంట్ అజ్జు వెంటనే స్పందించి పావురాలకు చుట్టుకున్న మాంజాను తొలగించి వాటికి ప్రాణం పోశారు. కరెంటు తీగలపై నుండి చెట్లపై నుండి మాంజాలు తెగిపోయి ప్రమాదకరంగా వేలాడుతున్నాయని వాహనదారులు నిదానంగా వెళ్లి మాంజాను గమనించి వెళ్లాలని వాహనదారులకు అజ్జు సూచించారు. నలభై 47 డివిజన్ లో బీజేపీ నాయకులు జక్కాని బాలకిషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. గాలిపటం ఎగురవేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కనిపించని దారం గాలిపటాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన టాలెంట్ ని చిన్నదిగా భావించకూడదు. మన లక్ష్య సాధన ఛేదించడంలో చూపిస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు అందరూ అంటూ తెలియజేశారు. అలాగే ఈ సందర్భంగా మోదీ ప్రవేశపెట్టిన కిసాన్ యోజన 6,000 నుండి 10,000కు చేసినందుకు రైతులకు శుభాకాంక్షలు, మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణుకుంట్ల నరేందర్, బూడిద హర్ష, రాజలక్ష్మి, స్వాతి, మౌనిక, హేమ, సాయికృష్ణ, వంశీ, శివ, మణి, ప్రదీప్, సందీప్, రాము, సంపత్, కుమార్, నవీన్, అన్వేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల మంత్రిని ఈశ్వర రామగుండ ప్రాజెక్టు పెద్దపల్లి చిప్పదడి కుదరగని ధర్మపురి కొండగట్టు లక్ష్మణపూర్ సీతారాంపూర్ లక్ష్మణపూర్ కలెక్టరేట్ రేపూర్తి బెంగాలీ కోయిలవాడ సిక్కువాడ కాకువాడ మంగళవాడ దుర్గాపూర్ అలూనూర్ పుట్టపల్లి అరే రామ్నగర్ బాద్నగర్ స్వామినగర్ లక్ష్మీనగర్ జోగినగర్ కృష్ణనగర్ అన్ని నగర్లు మాయరావై అందరికీ నమస్కారం. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో. సంక్రాంతి పండుగ అంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలో
రామగుండం నియోజకవర్గంలో కావచ్చు, గోదావరిఖని పట్టణంలో కావచ్చు, అన్ని కుటుంబాలు ఇవాళ ఉదయం లేస్తే ఎంతో బిజీగా ఇటు కార్మికులు కావచ్చు, ఇటు రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతిరోజు నిత్యం కూడా బిజీగా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ, అన్ని కుటుంబాలు సంక్రాంతి పండగ పూట ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా స్థిరపడ్డా కూడా అందరూ ఈ ప్రాంతానికి వచ్చి అన్ని కుటుంబాలు ఐక్యతతోటి ఈ సంక్రాంతి పండగని జరుపుకుంటూ ఉంటాము. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ఈ పట్టణంలో ఎంతో సంతోషంగా, ఆనందంగా కుటుంబాల మధ్య, ఉమ్మడి కుటుంబాల యొక్క విలువల్ని, ఐక్యతని తెలిపేటువంటి పండగ ఇది. మరి ఈ పండగ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఇలాగే ఐక్యతతోటి పండగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ఆడబిడ్డగా ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు, మిత్రుడు, తమ్ముడు జక్కని బాలకిషన్ ఈరోజు కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులంతా కూడా ఎంతో సందడిగా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉంటారు ప్రతిసారి కూడా. మరి ఈసారి ఇంకా ఉత్సాహంగా యువకులంతా కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం అనేది చాలా శుభపరిణామం. మరొకటి ఏంటంటే, ఈ కైట్ ద్వారా సమాజానికి, ముఖ్యంగా నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ కైట్ ఫెస్టివల్. ఈ చిన్ని దారంతో ఆకాశంలో ఎగిరేటువంటి గాలిపటాన్ని ఈ చిన్ని దారం హ్యాండిల్ చేస్తూ ఉన్నదంటే సమాజానికి ఇది ఒక మంచి మెసేజ్. దీని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, అనేక అవకాశాలు మనకు వస్తాయి అనేటువంటి ఒక మంచి సమాజానికి, యువకులకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా మరి యువకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు బాలకిషన్ తమ్ముడు ఈ రకంగా ఫెస్టివల్ని, కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం, ఇందులో యువకులందరినీ, మహిళలందరినీ కూడా భాగస్వాముల్ని చేయడం చాలా శుభపరిణామం, సంతోషం. అందరూ కూడా ఇలాంటి యువకులని ప్రోత్సహించేటువంటి ఇలాంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, ఎప్పుడు ఇలాగే అందరూ సంతోషంగా పండుగల్ని జరుపుకోవాలి. అనేక అవకాశాలు మనకు వస్తాయి, వాటిని అందిపుచ్చుకొని తప్పకుండా ముందుకు నడవాలని, అన్నిట్లలో విజయాలు మీకు అందాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ పండగ సందర్భంగా మరొకసారి మీరు అనుకున్నటువంటి అన్ని అవకాశాలు మీకు సిద్ధించి ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని మీకు అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ భోగి పండుగ కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ ఇది రైతులకి పాడి పంటల్ని ఇంటికి చేర్చేటువంటి సమయం. రైతులంతా పెద్ద పండుగగా జరుపుకునేటువంటి పండుగ. మహిళలంతా ఎంతో సంతోషంగా పిండి వంటలతోటి, రకరకాల రంగుల ముగ్గులతోటి మరి గొప్పగా, అద్భుతంగా జరుపుకునేటువంటి నెల రోజులు కూడా సంతోషంగా జరుపుకునే ఈ పండుగ మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలని, అష్ట ఐశ్వర్యాలని, ఆరోగ్యాన్ని అందించాలి ఆ భగవంతుడని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ఈ కైట్ ఫెస్టివల్లో నన్ను భాగస్వామిరాల్ని చేసినందుకు, ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మరి బాలకిషన్ తమ్ముడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ కానుకగా గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల కోసం మరొక శుభవార్తని తెలియజేయడం జరిగింది. కిసాన్ సంబంధించి, రైతులకు సంబంధించి కిసాన్ యోజన స్కీమ్ కింద ఇంతకుముందు రైతులకి 6,000 రూపాయలు కేంద్రం నుండి అందిస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 10,000కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, సంక్రాంతి కానుకగా రైతులకి ఈ శుభవార్తని తెలియజేయడం సంతోషకరంగా భావిస్తూ, మేము మరొకసారి రైతులకు కూడా ప్రభుత్వం తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులందరి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం కనుమ పండుగ సందర్భంగా డేవురప్పుల
మండల వ్యాప్తంగా మండల కేంద్రంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న 247 మంది మహిళలు, యువతులు, పిల్లలు వేసిన ముగ్గులను పరిశీలించి ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు ప్లేట్లు, యువకులకు, పిల్లలకు పరీక్షా ప్యాడ్లను, ముగ్గుల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు షీల్డ్, పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ మహిళల్లో ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించామని, మన తెలంగాణ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లా శ్రీరాములు, కొడకండ్ల ఏఎంసీ చైర్మన్ నల్లా ఆండాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వడ్లకొండ్ల తార, మండల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, బుక్య సజ్జన్, కాడబోయిన గణేష్, మహమ్మద్ రసూల్, జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి, యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కొంగరి ఉమేష్, గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల ఉప్పలయ్య, జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడనే కనిపిస్తుంది. ఎక్కడ మహిళలు ఉంటే అక్కడనే పండుగ. మీరందరూ ఇంత పెద్ద సంఖ్యన వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది పోటీలు ఈ రంగోలీ పోటీలు అనేది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలందరూ బయటకు వచ్చి వాళ్ళ ప్రతిభను చూపిస్తారని. అన్ని ముగ్గులు బాగుంటాయి కానీ అందులో ఏదో మూడికి ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా ప్రైజెస్ మనం ఇస్తాం. కానీ అన్ని ముగ్గులు బాగున్నాయి. దీన్ని అందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎవరికి వచ్చినా వేరే వాళ్ళందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి. అసలు ఫస్ట్ మీరు బయటకు వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, అంతే కదా. నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా మీరు నేర్పిస్తున్నారు. అంటే పండగ ఎట్లుంటారు, సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు వేసుకుంటారు, గొబ్బమ్మలు పెట్టుకుంటారు, పండగ వాతావరణం ఎట్లుంటారు అన్నది చూపిస్తున్నారు. ఎందుకంటే రాను రాను చాలా మందికి మన సంస్కృతి తెలియకుండా పోతుంది. కానీ అవన్నీ పోకుండా కాపాడడానికి ఇట్లాంటివి మనం చేసుకుంటే రాబోయే తరాల వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు. మరి రంగోలీ కాంపిటీషన్ పెట్టినందుకు హనుమాన్ల చారిటబుల్ ట్రస్ట్ ఝాన్సీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. స్టార్ట్ చేసి సంక్రాంతి సంబరాలు ఆంధ్రలో సంబరంగా జరుగుతుంటాయి. హైదరాబాద్ బాలానగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి శివ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోడి పందాల్లో పాల్గొన్నారు. దీనికి కదా తలకాయ తేడా అవుతుంది. ఇప్పుడు దిగింది పడింది పడింది ఇప్పుడు పడింది.
పులిషు అని హైదరాబాద్ నుంచి ఏలూరుకు ఈ కోడి పందాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి వచ్చాము. మరి తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈ సరదాలు అలాగనే ఉన్నాయి. అందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి మన మిత్రులు ఆంధ్రప్రదేశ్ మిత్రులు కానీ, తెలంగాణ మిత్రులు కానీ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి కోడి ఎలా ఉన్నదో, ఇవే ఇక్కడ కోడి పందాలు ఇవి జరుగుతాయి కాబట్టి చూడండి కోడి దూడ ఎలా ఉన్నాయి కాబట్టి ఇది జరుగుతున్నది. బాయ్, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో ముందున్నది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు బక్కని నరసింహులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నర్సిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులు విశేష కృషి చేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2 తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకూరి చలపతిరావు, మండల నాయకులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారు నర్సిరెడ్డి గారు, నరసింహుడు గారు, డాక్టర్ గారు, వాళ్ళని అనుసరించి మనం కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రావాల్సిందిగా కోరుతాము. దానికి అందుకే ఇప్పుడు మనం ఏం ఆలోచన చేసినామంటే, ఈ సభ్యత్వం ఎక్కువ కావడానికి నేను పొలిటికల్ అయినా మా నియోజకవర్గంలో మెంబర్, మా పార్లమెంట్లో మెంబర్ అంటే మొదల చూసుకొని మీ దగ్గరికి రావాలి. అట్లా ఇప్పుడు ఏంటంటే గ్రామ కమిటీ, అదేవిధంగా మండలంలో ఎవరు ఉండాలి, మండలం తర్వాత పార్లమెంట్లో ఎవరు ఉండాలి, పార్లమెంట్కి వచ్చిన ఇక్కడ ఎస్సీలకు స్కూళ్ళు లేవు. 46 ఆయన పెట్టి నేను 294 చేసి పూర్తిగా పోవాలంటే ఆయన చేసింది ఏంటంటే నేను ముందడు కార్యక్రమాలన్నీ చేసి దారిద్ర్య నిర్మూలన కొరకు పనిచేసి, ఇక చదువు విద్యా విధానం పెరగాలి పాటించేటప్పుడు అంటే చదువుల పండుగ సభలో ఉన్నాం. అయితే అదేంటంటే చదువుల పండుగ వేరే మళ్ళీ పడిపోతాం. ఈ విధంగా తర్వాత ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చి, ఈ ప్రజల దగ్గరికి తెచ్చిన ప్రభుత్వం బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే యశస్విని, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. బీజేపీ నాయకులు జక్కని బాలకిషన్ ఆధ్వర్యంలో 47వ డివిజన్లో ఘనంగా జరిగిన కైట్ ఫెస్టివల్. ముఖ్య అతిథిగా హాజరై గాలిపటం ఎగరవేసిన రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. వైరా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్న టీడీపీ బోర్డు డైరెక్టర్ నన్నూరి నర్సిరెడ్డి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.